నమస్తే అండి. నేను నాగశ్రీ. శ్రీలంక యాత్రలో దానికి సంబంధించిన రీల్ ఇప్పుడు జాఫ్నాకి దగ్గరలో ఉన్న నాగదేవత ఆలయం. ఈ నాగదేవత ఆలయం ఒక ఐలాండ్‌లో ఉంటుంది. జాఫ్నా నుంచి కొంత దూరం అలా మనం సముద్రపు ఒడ్డుకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి చిన్న చిన్న బోట్లలో వెళ్ళాల్సుంటుంది. సముద్రం మీద ఈ ప్రయాణం చాలా బావుంటుంది. సముద్రంలోని వాటర్ కూడా చాలా క్లియర్‌గా మంచిగా ఉంటుందండి. అంటే మనకి దుమ్ముగా, ఇసకిసగ్గా అలా ఉండదు. మంచిగా ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే, ఆ సముద్రంలో వెళ్ళే దారి మనకి ఒక 20 మినిట్స్ దాకా పడుతుంది. మరబోట్లలో వెళ్తే. అక్కడ దిగిన తర్వాత మనం నడుచుకుంటూ టెంపుల్‌లోకి వెళ్ళాలి. అయితే టెంపుల్‌లో షూట్ చేయనివ్వలేదు కాబట్టి నేను గుడి పరిసరాలనే చూపిస్తున్నాను. లోపల ఆలయం కూడా చాలా బావుంటుందండి. ఇక్కడ నాగదేవత అమ్మవారు కొలువై ఉన్నారు. అన్ని టెంపుల్స్‌లానే అలంకరణ, పూజలు ఇవన్నీ మామూలే. ఎక్కడ చూసినా కూడా విశాలమైన ప్రాంగణంలో ఆలయాలు ఉంటున్నాయి. శ్రీలంకలో చాలా వరకు భూభాగం అంటే నేల ఖాళీగా ఉందండి. అంటే ఇరుకిరుకుగా అలా లేదు. ప్రతీదీ కూడా విశాలంగా చక్కగా ఉన్నాయి. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇంతమంది అంటే ఈ 150 మందికి బోట్లలో వెళ్ళే టికెట్ ఛార్జీలు ఇవన్నీ కూడా ట్రావెల్స్ వాళ్ళే పెట్టుకున్నారు. మమ్మల్ని బస్సుల్లో అక్కడికి తీసుకువెళ్ళి అక్కడి నుంచి బోటు ద్వారా సముద్రం దాటించి నాగదేవత ఆలయం చూపించి మళ్ళీ జాగ్రత్తగా మమ్మల్ని జాఫ్నాలోని రూమ్‌కి తీసుకొచ్చారు. ఇలా ఒక్కొక్క టెంపుల్ చాలా బాగున్నాయండి. ఒక్కొక్క ప్రయాణం కూడా చాలా బాగుంది. ఇక శ్రీలంక అయితే చాలా సింపుల్‌గా, ప్రశాంతంగా, హాయిగా అనిపించిందండి. ఎక్కడ హడావిడి లేదు. జన సమర్థత అంటే ఎక్కువ పాపులేషన్ ఇరుకిరుగ్గా అలా ఎక్కువ జనాభా అలా కూడా లేదు. చాలా విశాలంగా ఉంది.